కాపు ఉద్యమకారులపై కుట్రలు ప్రారంభించింది కూటమి సర్కారు. కాపు ఉద్యమం కేసును తిరగదోడాలని నిర్ణయించింది. తునిలో జరిగిన రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఆనాడే రైల్వే కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అయితే తాజాగా కాపు ఉద్యమకారులపై మళ్లీ కేసులు తిరగదోడాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వర్గం ఈ వర్గం, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. హామీలేవి అని ప్రశ్నించిన ఎవరిని వదలడం లేదు. ప్రతిపక్ష నేతలతో పాటు సొంత వారిపైన కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. తాజాగా ఇప్పుడు కాపు ఉద్యమకారులను టార్గెట్ చేశారు చంద్రబాబు. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో చోటు చేసుకున్న ఘటనపై నమోదైన కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడుతుంది. ఆ కేసులను పునర్విచారణకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి కాపు సామాజిక వర్గాన్ని తీవ్ర షాకు గురిచేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాపుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు సమసపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందులు పాలు చేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజిక వర్గం వారు హెచ్చరిస్తున్నారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమంటున్నారు. వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు కాపు ఉద్యమకారులు.